అది ధనాపేక్ష. బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. కొందరు ఆ ధనాపేక్ష వలన నానా బాధల్లోకి చిక్కుకుపోయారు. తమ్ముడు తామే పొడుచుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారని దేవుని వాక్యంలో రాయబడిందండి. న్యాయముగా, నీతిగా, యథార్థంగా, ధర్మముగా నీవు సంపాదించాలి. అప్పుడు దేవుడు నిన్ను ధనవంతుడిగా ఆశీర్వదిస్తాడు. అన్యాయాలు చేసి, లంచాలు తీసుకొని, ఏమండి వ్యాపారాల్లో మోసాలు చేసి, ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని మోసం చేసి సంపాదించకో. దానిని బైబిల్ ఏమంటుందంటే ధనాపేక్ష. నిన్ను ధనవంతుని చేయాలని, నిన్ను గొప్పవారిని చేయాలని, నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలని మన నిమిత్తం అంటండి మన దేవుడు మనలను ధనవంతులుగా చేయటానికి